Let me invite Sudhir team నుంచి రాజు. మనిషిని చేసి దేవతగా నిలిచావే రాతి గుండె రాజం పలికే కొత్త బాట చూడావే స్వర్గమన్నదొకటున్నదని పిలిచి చూపినది నీ నవ్వే దూరమైన నరకమేమిటో చూపుతోంది నువ్వే నువ్వే గుచ్చి గుచ్చి గుండెలపైనే పచ్చబొట్టు రాసానే పచ్చబొట్టు నీ పేరైనా మచ్చలాగా చూసావే నీ ప్రేమ దొరికిన సమయాన కుడి కన్ను వదిలేని అనుకున్నా ఎడం వైపు గుండెలే పగిలేరా నా కలలన్నీ చిదిమేసావే ఎందుకే ఈ వేదన ఊపిరాగే యాతన నేస్తమా నువ్వు లేనిదే లోకమంత చీకటి కాదా గుచ్చి గుచ్చి గుండెలపైనే పచ్చబొట్టు రాసానే పెయిన్ మొత్తాన్ని డాన్స్ రూపంలో చూపించాడు శేఖర్ మాస్టర్. రాజు ఎలా నవ్వుతున్నారా ఇంత బాగా చేసి? అంటే నాకే నువ్వు పడి చేస్తుంటే అబ్బా 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 అన్నట్టు నాకు పెయిన్ గా ఉంది. నువ్వు ఎలా నవ్వుతున్నావు అర్థం కావట్లా. ఎగ్గిరి ఇలా పడ్డావురా ఫైనల్. ఇక్కడేం అవలేదా? అవుట్ చేశాడు హెడ్ ఇలా బెండ్ అయ్యి టప్ 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 బోన్ బ్రేక్ అయితే ఎలా ఉంటాయి కట్ 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 అని హెడ్ తిరుగుతూనే ఉంది టక్ 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 టక్. హ్యాట్స్ ఆఫ్ రా. ఫ్లోర్ మొత్తం పగిలిపోయేటట్టు చేసావు. చిటి నాకు ఇప్పటికీ నమ్మలేకపోతున్నాడు. ఎగురుతున్నాడు గాల్లో టప్ 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 2-3 తిరిగి టప్ అని పడుతున్నాడు కింద. సూపర్. మీ మనుషులా లేకపోతే ఏంటి రోబోలా లేదంటే దేవుడు పంపించిన డాన్స్ దోతలా అర్థం కావట్లా.
చిట్టి అంటే చెయ్యండి కానీ జాగ్రత్త తీసుకోండి. తీసుకున్నాం. టీ అంటే అంత డెడికేషన్ తో వస్తున్నారో ఏంటో తెలియట్లేదు. బా ఏం ప్యాషన్ తో చేస్తున్నారు, ఏంటో ఏమైద్దో ఏంటో కూడా ఆలోచించట్లేదు వాళ్ళు. ముందు ఇక్కడ ఉండి విన్ అవ్వాలి, చెయ్యాలి ప్రతి కొరియోగ్రాఫర్ కి, ప్రతి కంటెస్టెంట్ కి. కానీ మీరు చేసే డెడికేషన్ మాత్రం శిరస్సు వంచి. ఆ ఒకటి ఏది పైనుంచి రోప్ వచ్చింది, రోప్ వచ్చి ఇలా అంటే మిస్ అయిందేమో అనుకున్నా. ఎగిరి మరీ లోపలికి తలగా పెట్టుకుని ఇచ్చేసాడు. సూపర్, ఇంకేం మాటలు. శ్రీమణి గారు. నాకు కూడా అసలు మాటలు లేవు. ఐ జస్ట్ వాంట్ టు సే వన్ థింగ్. నన్ను మీరందరూ డి ఫ్యామిలీకి పిలిచారు, మేడ్ మీ అ ఫ్యామిలీ మెంబర్. నా అదృష్టం అండి ఇలాంటి డాన్స్ చూడాలంటే నా అదృష్టం అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు ఇంత పర్ఫార్మెన్స్ నేను లైఫ్ లో నేను చూడలేదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాజు, వాట్ డు ఐ సే, ఫ్యాంటాస్టిక్ రాజు, సూపర్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ గైస్, గుడ్ లక్. చీకటి పడేలోపు పశు పడిపోవాలి. కదిరిపోవాలి. రీ-రిలీజ్ స్పెషల్. నా పేరు నరసింహ, ఇంటి పేరు నరసింహ, నా తోటి ఉన్న సేన ఉరికెటి యువసేన. So you really hit the nail on the head. తకదిమి తకజను తకదిమి తకజను తకదిమి తకజను తకదిమి తకజను. శృంగార వీర రణధీర నాజ్ఞతోటి నా వెంటరారా నాశ ఘోష వినరా. మణికంఠ మీరు ఓన్లీ డాన్స్ చేస్తారా, మాట్లాడరా మీరు? ఒక్కసారి మణికంఠ మాస్టర్ని పిల్లండి. మాస్టర్ మీ కంటెస్టెంట్ ఎలా పర్ఫామ్ చేస్తారు? వాడు మామూలుగా అలానే చేస్తుంటాడు మేడం. వాడు వేస్ట్ ఫెలో లాగా ఉన్నారు మాస్టర్. సెంట్ బాగుంది. మా వాళ్ళంతా రీ రిలీజులతో రెడీగా ఉన్నారు. మణికంఠ నువ్వురా, ఏం సినిమా? నరసింహ సార్. భూమిక నీది? గబ్బర్ సింగ్. నేను యువరాజ్ సింగ్. నువ్వు 6-6లే. కొప్పున పూలెట్టుకుని ముక్కన ఎరట్టుకుని ఇదంట నేనెళ్తుంటా. సూపర్ పర్ఫార్మెన్స్. ట్వింకల్ ట్వింకల్ లిటిల్ స్టార్, మా డిప్యూటీ సీఎం. సరే మేమందరం వచ్చాం, ఓకేనయ్యా. రోహిణి అత్తాంగడి ఏది? నేను జేజమ్మ, నా సంస్థానాన్ని కాపాడడానికి వచ్చాను. దీని అసలు నువ్వే లేకుండా ఏమవుతానో, నీ స్నేహాన్ని కావాలంటున్నానుగా, కాదంటే నా మీదొట్టుగా. మళ్ళీ ఆ వరల్డ్ లోకి తీసుకెళ్ళారు. అభి లవర్ బాయ్ మీరు. I'm the world's greatest lover. Do it like that. Do it this. ఆరెంజ్ అభిన్ మించి ఇంకెవరు చేయలేరు అనిపించింది. రూపం చూస్తే హైదరాబాద్. వాళ్ళు పెళ్లి చేసుకోవాల్సిన యువకుడు ఎలా ఉంటారో క్వాలిటీస్ చెప్తారా? పొద్దున్నే లేవాలి 4కి 5కో, శుభ్రంగా చన్నీళ్ళు స్నానం చేసి పూజలో కూర్చోవాలి నాతో పాటు. టుగెదర్. ఆవిడ పూజ గురించి అడిగారు. ఆవిడ పూజ గురించి అడిగారని ఈయన ఆవిడకి భజన చేశాడు. చాలా లవ్ చేయాలి నన్ను, రోజు పొగుడుతా ఉండాలి. ఇదిగో పగలంతా మాకేం పని, సాయంత్రం నుంచి చెప్పు. Shams
సాక్షిగా కలపని బంధం. మాస్టర్ మీరు మాసే కాదు ఈ స్టైల్ కూడా బాగా చేశారు మీరు. ఏ సత్తే ఏ గొడవ లేదు, సత్తే ఏ గోలా లేదు, బుట్టే ప్రతిగోడు సత్తాడు. రాజు నువ్వు నిజంగా కింగ్ ఆఫ్ డి. ప్రాపర్ ఫ్యామిలీ మాస్ మసాలా ఎంటర్టైనర్. నిన్న కాక మొన్న వచ్చి ఊయంట్రా ఇప్పుడు వచ్చామన్నది కాదన్నయ్య, టైటిల్ కొట్టావా లేదా? పండుగాడు మీకు ఒక పండు. అస్సలు మన్మథ రాజా మీరు. థియేటర్లో ఎలా అయితే విజిల్స్ చేసామో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అలాగే అరిచారు. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా. ఈసాల కప్పు నమ్మదే.